హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియాడ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి జూలై నెల 14వ తారీఖు 2024 అనగా ఆదివారం. అలాగే ఆదివారం వీడేంద్రా చెప్తున్నాడని మీరైతే అనుకోవచ్చు. నేనైతే చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి, చాలా సలహాలు అడుగుతున్నారు, డౌట్లన్నీ అడుగుతున్నారు. వాళ్ళందరూకి ఉపయోగపడుద్దని ఈరోజు కూడా మీకు వీడియో పెట్టడం జరిగింది. అలాగే కొన్ని రకాల కాయలు కూడా రేట్లు కూడా చెప్తాను, చూపిస్తాను. ప్రతి ఏసీల్లో బేరాలు జరిగింది, ఈ యాడ్లోది ఏసీలు కడితే అంతా మీకు వివరంగా చూపిస్తాను. కాబట్టి నా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీలైనంత నా ఛానల్ లైక్ చేస్తే మంచిది, ఒక లైక్ కొట్టండి. వీడియోకి మాత్రం కంపల్సరీగా లైక్ కొడితే సపోర్ట్గా ఉండదు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, మరి ఎందుకో కానీ. చూడండి, ఇలా యాడ్లో చూడండి, ఖాళీగా అసలు స్టాకులు కూడా చాలా వరకు ఆగిపోయినాయి మిర్చి యాడ్లోన. ఈ వారంలో వచ్చిన సరుకు అయితే చాలా వరకు స్టాకులు కూడా ఆగిపోయింది. అలాగే మార్కెట్ కూడా బాగా స్లోగా నడిచిందండి. చాలా రకాలు అయితే బాగా స్లోగా జరిగాయి, కొన్ని రకాలు స్పీడ్గానే జరిగాయి. చూడండి యాడ్లో. అలాగే ఒక ఆయన అయితే అన్న ఆంధ్ర ట్రేడింగ్ కంపెనీ కొట్టి ఎక్కడ ఉందన్నంత ఆయన కోసం నేను వీడియో తీసి పెట్టాను. అలాగే యాడ్డల్లా తిరిగి మొత్తం వీడియో తీసిన. అలాగే చూసిన వారందరూ ఒక ఎక్స్పర్ట్ని మీ తరపున అయితే ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒక లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి. అలాగే ఈ ఏసీల కాడ సూపర్ 10 అయితే మాత్రం చాలా దగ్గరలోనండి. 12-12:30 దాకా 12 లోపు జరిగింది పాత అయితే. కొత్తవి అయితే మాత్రం 13-14 దాకా మార్కెట్ జరిగిందండి. అంతకు మించిన రేటు జరగలేదా అనొచ్చు మీరు. క్వాలిటీ లేదు, క్వాలిటీ ఉంటే మార్కెట్ రేట్ ఉండొచ్చు. నెక్స్ట్ అలాగే ఆరుమూరు కూడా ఈ వారంలో చాలా దగ్గర చూసినాను. 12-12:30 ఇంకా మా అయితే 13 దాకా జరిగింది. అలాగే చూడండి, ఇక స్టాకులు ఉండిపోయినాయి. చివరైతే కొన్ని కాటలు అయిపోయినాయి ఉన్నాయి, కొన్ని స్టాకులు ఇలాగ ఉండిపోయినాయి అన్నమాట. ఈ విధంగా మనం మిర్చి యార్డ్లో మీకోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుంటాను. ఈ వారం అయితే దిగుమతులు కూడా నాన్ ఏసీ కానీ ఏసీ కానీ దిగుమతులు యాడ్కి బాగానే వచ్చాయి, కానీ స్టాకులు బాగా ఆగిపోయినాయి. అలాగని మొత్తం ఆగిపోలేదు, అమ్ముడుపోయినాయి కాడికి అమ్ముడుపోయినాయి. దాదాపుగా రేట్లు అయితే యాడ్లో 100 మందిలో 70 మంది ఏమంటున్నారంటే ఫ్రెండ్స్, రేట్లు అయితే పెరిగే అవకాశాలు లేవు. దాదాపుగా మహా అయితే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పట్టేద్దామో రేట్లు పెరగాలంటే. ఈ మధ్యన పెరగవు, ఇవన్నీ ఎవరు పడతారు ఈ తిప్పలు అన్నట్టుగా కొందరు అంటున్నారండి. ఇంకా కొంతమంది 130% మంది ఏమంటున్నారంటే లేదులే రేట్ అయితే పెరిగిద్ది, కాకపోతే మరీ అంత పెరగకపోయినా కానీ ఆగస్టు నెలలో 1000 నుండి 15,000 దాకా మార్కెట్ పెరిగిద్ది అని అంటున్నారండి. నేనైతే మీకోసం చాలామందిని అడుగుతున్నాను. నెక్స్ట్ అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, చైనా ఆర్డర్లు మనకు ఉండే కదా, ఇప్పుడు ఆ ఏరియాలో పంట పండించుకుంటున్నారు. మిరగాయలు పంట పండించుకోవడం కొంతవరకు మనకి ఎక్స్పోర్ట్లు తగ్గారని అంటున్నారు. చూడండి, ఇలా యాడ్డల్లా ఏసీలు కాడ చూడండి. ఈ వారంలో బాగానే పనులు జరిగినాయి కోల్డ్ స్టోరేజీల్లో. కొన్ని కోల్డ్ స్టోరేజ్లు శుక్రవారం నాడు తీసిన వీడియో. శనివారము ఆదివారం అనే కాదు, నీకోసం అయితే శుక్రవారం నాడు తీసి ఆదివారం పెడదామని చెప్పి దాచిపెట్టిన. చూడండి, బేరాలు జరిగి కుట్టేస్తున్నారనమాట. ఇవి వచ్చేసరికి అయితే నెంబర్ 5 13,000 చేసి బేరం వేశారు ఆ రోజు ఏసీ దగ్గర. 13,000 అయినాయి. ఓకే అయినా అడిగాను, అడిగితే ఓకే అయినాయి అమ్మా, ఇప్పుడే డెలివరీ కూడా చెప్పాము అనేసి కుట్టేస్తున్నారు. ఇగోండి, ఇవైతే రైతు శాంపుల్ తీశారండి. సూపర్ 10. రైతు శాంపుల్ తీస్తే ఓన్లీ బాగున్నాయా లేవా, ఏమైనా తేడా వచ్చినా చెక్ చేసుకుని మళ్ళీ లోపల పెట్టారనమాట. ఇలాగ చూడండి, కొంతమందికి పనులు లేక అల్లాడుతున్నారు, కొంతమంది పనులు ఉండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. ఇది ఇంకో నెక్స్ట్ కోల్డ్ స్టోరేజ్, వేరే కోల్డ్ స్టోరేజ్ ఇది చూడండి. ఈ స్టోరేజ్లో కూడా బాగానే పనులు జరిగినాయి. అందుకని కొన్ని స్టోరేజీలు పనులు అయితే డెలివరీలు బాగా జరిగినాయి, అమ్ముడు పోయినాయి కొంత సరుకు అయితే. ఇక్కడ వచ్చారు కూడా శుక్రవారం నాడు అయితే శాంపిల్స్ చాలా బాగానే అమ్మన్నారు కొన్ని దగ్గరలో అయితే. ఇక్కడైతే ఆ పార్టీ అయితే రాలా, కోసేసారు కానీ శాంపుల్ తీసుకుపోయాడంటే వచ్చి సమాధానం చెప్పలేదు అనమాట. ఇవి వచ్చి 34 అవైతే 12,500 వేశారు. అంతగా క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ అయితే కాదు, ఎక్కువ టాప్ రేట్ అయితే తీసేవాడిని. టాప్ రేట్ ఏదైతే అంటే వీడియో తీయలేదు మీకోసం అయితే. చూడండి, ఇలాగా ప్రతి ఒక్క కోల్డ్ స్టోరేజ్. నెక్స్ట్ వచ్చి ఈ కోల్డ్ స్టోరేజ్ కూడా ఇలాగే పనులు జరిగినాయి. ఇగో ఇది వేరే కోల్డ్ స్టోరేజ్ చూస్తున్నారు కదా, 2043 12,000 వేసారు. అది కూడా బేరమైంది కుట్టేస్తున్నారు అనమాట. ఈ ఏసీలో డెలివరీలు అవుతున్నాయి బాగానే ఒక రేంజ్లో. అందుకనే మరీ బిజీ అయితే కాదు. కొంతమంది అమ్ముడు పోయారండి, కొంతమంది అమ్ముడు పోట్ల. ఫ్రెండ్స్, చాలామంది నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు. సిల్కూరుపేట నుండి ఒక ఆయన, ఆ తర్వాత సతీష్ మర్మన్ ఆయన ప్రతిదానికి కామెంట్ చేస్తున్నారు. తర్వాత హైదరాబాద్ ఎవరో శ్రీనివాసరావు ఆయన కాల్ చేస్తున్నారు, ప్రతిదానికి సపోర్ట్ చేస్తున్నారు నా ఛానల్కి. ఇవ్వండి వచ్చేసరికి సూపర్ 10 అవి కూడా కుట్టేస్తున్నారు బేరమైనవి. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసరికి
తేజాలు అండి ఇవి 15, 15.5 చేసి బేరం అయిందండి. 15,000, 15,500 చేసి అమ్మారు. మొత్తం 4 లాట్లు శుక్రవారం నాడు. క్వాలిటీ ఎంత మరి నేను అప్పటికే అందరూ అడుగుతున్నారు, నేను వీడియో తీస్తున్నా మాట్లాడుతున్నారు, ఏంది వీడియో తీస్తున్నారు ఇది అని అంటున్నారు అప్పటికే. అందుకని మరీ దగ్గర నుంచి తీయలేకపోయాను, క్షమించండి మీకు క్లారిటీ రాకపోతే మాత్రం. ఈ తేజాలు అనమాట ఈ విధంగా. అయితే నేను ఒక మాట అంటున్నా, ఒక ఆయన కామెంట్ చేశాడు, మరి ఇది ఎంతవరకు నిజం అబద్ధమో. అన్న ఈ రైతులందరూ కలిపి ఒక కొన్ని రోజులు శాంపిల్ పెట్టకన్నా ఉండాలన్నా. ఇగో ఇది చూడు, ఇవి వచ్చి సూపర్ 10, సూపర్ 10 30 పూలు 2 రకాలు కలిపి 4 లాట్లు అండి. ఇవి కానీ బేరం వేశారు. బేరం వేస్తే యార్డ్లోని 13,000 వేశారంటే ఇక్కడికి వచ్చి చూడు మొత్తం కోసి చూసి తెలపరు ఉంది మధ్య మధ్యలో అని చెప్పి 12,000కి 34 అడుగుతున్నారు. సూపర్ 10 12.5 అడుగుతున్నారు. ఆ 2 రకాలు అవి అలా మధ్యలో ఆగింది పెండింగ్. అది ఇలాగా డెలివరీలు అవుతున్నాయి. అయితే మధ్యలో ఆపిస్తాను అనుకోవద్దు. ఆయన ఏమన్నాడంటే, అన్న రైతు సోదరులు అందరు కలిపి కొన్ని రోజులు శాంపుల్ పెట్టగానే ఉంటే అప్పుడు అందరికీ తెలిసి వచ్చిద్దేమో, రేటు పెరిగిద్దేమో అన్నట్టుగా అన్నాడు ఆయన. అయితే లేదన్నా అలా చేయకూడదు, అలా చెయ్యరు కూడా, ఎవరు చేస్తారు, ఎవరు అవసరం వారికి ఉండిద్ది అని చెప్పి అన్నాను అనమాట. అది ఈ వీడియో అంతా శుక్రవారం తీసిందే. చూస్తున్నారుగా, మన రాజకీయం ప్రభుత్వం మారినాక అన్ని జెండాలు గేటు కూడా అన్నీ మారినాయి. అయితే ఫస్ట్ తీసిన వీడియో వర్షం పడిన వీడియో మాత్రం శనివారం నాడు తీసి పెట్టాను. ఈ ఏసీల కార్డు వీడియో మాత్రం శుక్రవారం నాడే తీశాను. మీకు అందరికీ తెలియజేయాలి కదా, కొంతమంది ఉంటారు కదా ఏమైనా తెలుసుకోవాల్సిన వాళ్ళందరూ. నా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకైనా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఆదివారం నాడు కూడా ఈ వీడియో మీకు అందిస్తున్నాను, ఇవన్నీ వీడియో తీసి. అయితే మార్కెట్ అయితే ఆగస్టులో పెరిగిద్దని కొంతమంది అంటున్నారండి. మీకు ఒక రూపాయి అటు ఇటులోనే ఏసీ కాడ మంచి రేటు అడిగినప్పుడు ఏసీ కాడ అమ్మితే మంచిది. ఎందుకంటే కమిషన్ ఖర్చులు ఏమి ఉండవు కాబట్టి అక్కడ అమ్మేసినా మంచిది. లేదులే అనుకున్నా తెచ్చినా ఇబ్బంది లేదు. అలాగని తేజాలు అయితే మాత్రం 17, 17.5 కన్నా మించిపోలేదండి. ఎక్కువగా 17,000 జరిగింది. శుక్రవారం అయితే 17,500 కూడా జరగల. గురువారం బుధవారం అయితే 17, 17.5 దాకా జరిగింది మార్కెట్ తేజ అయితే. ఇది సూపర్ 10 ఇవన్నీ ఏదైనా 6-3 అయినా కానీ 6-3 అయితే 13 లోపు ఇలా జరిగినాయి. తేజ తాలు అయితే 9,000, 9,500 కూడా వేశారు శనివారం. 13,000, 14,000 చేసి కొనుక్కున్న వాళ్ళు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. తాలు అనమాట. తాలు 13,000, 14,000 రేంజ్లో కూడా కొందరైతే 100 తాలు 6,500, 7,000, 5,000 నుంచి 7,000 మధ్యలో కొన్నులు ఉన్నారు. వాళ్ళకి కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదండి రేట్లు ఇలా ఉండేసరికి. ఎందుకంటే ఇప్పుడు బేరానికి పెడితే 5,000కి 5,000 లోపు అడుగుతున్నారు 100 తాలు. మార్కెట్ అలా ఉంది పాపము. రైతు సోదరులతో పాటు ఎంతోమంది కొంతమంది రైతులు కొనుక్కొని కూడా దాచిపెట్టుకున్నారండి. వాళ్ళకు కూడా ఏం చేయాలో అర్థం అవ్వని స్థితిలో ఉన్నారనమాట. అదే పెరిగిద్ది, కథ వెయిట్ చేయండి, కొన్ని రోజులు టైం పట్టిద్ది. అది విషయం. ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ మాత్రం కంపల్సరీగా సపోర్ట్ చేయండి. ఒక లైక్ మాత్రం చేయండి. లాస్ట్ వరకు చూసిన వారికి మాత్రం మరీ ధన్యవాదాలు. ఒక లైక్ చేయండి, మర్చిపోయినా కానీ. సబ్స్క్రైబ్ చేయకుండా చూసినా కానీ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు లైక్ చేస్తే మీ తరపున నాకు ఎంతో ఎక్స్పర్ట్గా ఉండిద్దండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ మై